నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న అసెంబ్లీలోనైతే ఎస్సీలకు సంబంధించి రిజర్వ్డ్ దీనికి సంబంధించి 15% పెంచుతున్నట్టయితే సభ మొత్తం ఆమోదం తెలిపింది. మొన్న బీసీ రిజర్వేషన్లు పెంచారు 42%, 29 ఉన్న శాతాన్ని 42% చేసారు. ఇది ఎస్సీ వర్గీకరణ ఎస్సీకి సంబంధించి 9% ఉన్నదాన్ని 15% చేసారు. సో చూద్దాం ఏంటి న్యూస్ ఏంటనేది. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం. హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తికి కోటి జరిమానా, విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని కుట్ర, తప్పుడు పత్రాలు వాస్తవాలు దాచిపెట్టి పిటిషన్లు. ఏప్రిల్ 10లోగా జరిమానా చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ తీర్పు. పత్రాలు దాచిపెట్టి హైకోర్టునే తప్పుదోవ పట్టేయాలని చూసినట. ఇగో అసొంటోళ్ళకి ఇసొంటి శిక్ష చేయాల్సిందే. ఎందుకంటే ఎంత విలువైంది కోర్టు సమయం, ఎంత విలువైందంటే దాన్ని మొత్తం తప్పుదోవ పట్టించినందుకు ₹1 జరిమానా వేసిందంట. లెక్క తప్పంటే నష్టం బీసీలకే. ఏమీ లేని చోట బీసీ జనాభా 56.36% తేల్చాం. 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడండి, మీ వెంట మేమున్నాం. బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేం. కులం ముసుగులో రాజకీయాలు చేసే వారి వలలో పడకండి. అభినందన సభ పెట్టండి, రాహుల్ గాంధీని పిలిపిస్తాం. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకం. కులగణన దేశానికే మార్గం చూపిన తెలంగాణ. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిన్న బీసీ సంఘాల నాయకులు మొత్తం పోయి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. బీసీ జనాభా లెక్కే లేని చోట ఈ జనాభా 56.36% ఉందని లెక్క తేల్చినాం. రేపు ఏ పరీక్షకైనా నిలబడేలా కులగణన సర్వే నివేదిక రూపొందించినాం. భవిష్యత్తులో అవసరమైతే దీనికి సవరణలు చేయొచ్చు. కానీ ఈ లెక్కే తప్పంటే నష్టపోయేది బీసీలే. చట్టబద్ధత లేని లెక్కల రిజర్వేషన్లతో పెంచుకోలేం. బీసీ రిజర్వేషన్లతో జనగణనలో కులగణనను చేర్చాలని బీసీలు ఢిల్లీలో కొట్లాడితే కాంగ్రెస్ మద్దతుగా ఉంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ చేసిన 2 బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంఘాలు వచ్చి కలిసిపోయారు. ఈ కులగణన లెక్క తప్పు, మా బీసీల వాటా తగ్గింది, మా బీసీలను తక్కువ చేసి చూపెడుతున్నాం అని చెప్పేసి మాట్లాడి దానికి సంబంధించి మళ్ళీ సెకండ్ కూడా రీసర్వే చేసారు, 2వ సర్వే. ఇంకా కూడా అట్లా ఎవరైనా మాట్లాడితే బీసీలకే నష్టం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల్లుకు అసెంబ్లీ ఉభయ సభల ఆమోదం. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు. చెప్పాం, చేసి చూపించాం, చరిత్రాత్మకం, నా మనసుకు దగ్గరి అంశం. వర్గీకరణ ఉద్యమంలో కన్నుమూసిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ వికాసంలో ప్రాధాన్యం. సీఎం 31 ఏళ్ల పోరాటానికి తెరదించిన కాంగ్రెస్ సర్కారు. గవర్నర్ ఆమోదమే తరువాయి. దళితుల కళ సాకారం. వర్గీకరణ చేసి తొలి రాష్ట్రంగా తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు. అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాయనరసింహ. చట్టసభల్లో బీసీ మహిళలకు 50% సబ్ కోటా ఇవ్వాల్సిందే. ఢిల్లీలో జరిగిన సెమినార్లో తెలుగు ఎంపీలు. నిన్న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో 15% పెంచుతున్నాం అన్నట్టు 3.15 లక్షల కోట్ల బడ్జెట్. క్యాబినెట్ అనంతరం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు. గృహ నిర్మాణ శాఖకు 8 నుంచి 9,000 కోట్లు, హోంశాఖకు 9,000 కోట్ల కేటాయింపు. మహిళా శిశు సంక్షేమానికి 3,700 కోట్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 350 కోట్లు. 6,000 కోట్లు రాజీవ్ యువ వికాసం. మిషన్ భగీరథ పథకానికి 6,000 కోట్లు. 1,525 కోట్లు రీజనల్ రింగ్ రోడ్కు అంటే RR. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11:44 బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధరబాబు ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్లో
ఉదయం 9:30 గంటలకు సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు రాబడులు ఆధారంగా బడ్జెట్ను తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. ఆశించిన మేర రాబడి రాకపోవడంతో ప్రభుత్వం కాస్త మెత్తబడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పెట్టిన 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను అక్కడనే పెద్దగా అయిపోయింది, ఇక్కడనే తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఏదో లంకె బిందెలు అనుకుంటే మొత్తం డొల్లా ఉంది ఇక్కడ. సో ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టే కార్యక్రమం ఉంది అసెంబ్లీలో. ఇలా బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి వస్తే కేసీఆర్ సార్ వస్తుండొచ్చు. గొప్ప ఆధ్యాత్మిక సానుభూతి ఎందుకు ఎగిరిపోతుంది ఇది? గుట్ట ఆలయ సందర్శన అనిర్వాచనీయం. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోజోవా వైభవంగా యాదగిరి ప్రదక్షిణ తరలి వచ్చిన 18,000 మంది భక్తులు. వైటీడీఏ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం. యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణంలో మిస్ వరల్డ్ 2024 నిన్న మిస్ వరల్డ్ పోయింది యాదగిరిగుట్టకు. అనాథ బాలికలే టార్గెట్. గంజాయి మత్తులో దింపి వ్యభిచార రొంపికి వైపు నెట్టే ముఠ. కానుకలతో గంజా ఇచ్చి ఓ బాలికపై అత్యాచారం. 6 నిందితుల అరెస్ట్. ప్రధాన సూత్రధారి ఓ మహిళ. 4,300 కండోమ్ ప్యాకెట్లు, 101.8 కిలోల గంజాయి స్వాధీనం. ఎక్కడ సొంత ఎక్కడ మనసులీలు. అనాథ బాలికలను టార్గెట్గా చేసుకొని వారికి గంజాయి అలవాటు చేసి వ్యభిచార ఎందుకు పోతుంది? గంజాయి అలవాటు చేసి తన ముఠా సభ్యుడు అత్యాచారానికి పాల్పడడానికి సహకరించిన గ్యాంగ్ లీడర్ ఓ మహిళ కావడం గమనార్హం. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఈ కేసు వివరాలను నిన్న పాపం చిన్న పిల్లల్ని అనాథ పిల్లల్ని ఎరగా వేసుకొని వీళ్ళంతా వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఇక వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని రిమాండ్కి చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన సూత్రధారి ఓ మహిళనేనట. మళ్ళా ఓటరు ఐడి ఆధార్ అనుసంధానం. ఓటర్ ఐడికి ఆధార్ని అనుసంధానం చేస్తున్నారట. నకిలీ ఓటర్లను అడ్డుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు. త్వరలో ఈసీ ఉడాయ్ నిపుణుల సంప్రదింపులు. ఆన్లైన్లో బూతుల వారీగా ఓటింగ్ వివరాలపై చర్చకు సిద్ధం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నకిలీ ఓటర్ల బెడద నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతామని, అయితే అది చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధార్ కార్డులు జారీ చేసే ఉడాయ్ సంస్థ ఎన్నికల కమిషన్ ఈసీకి చెందిన సాంకేతిక నిపుణులు త్వరలో చర్చలు జరపనున్నారని ప్రకటించింది. పాక్లోకి చైనా మిలిటరీ సంస్థలు. బిఎల్ఏ దాడుల నేపథ్యంలో నిర్ణయం. సిపెక్లో భాగంగా పాక్లోని పనిచేస్తున్న వేలాది మంది చైనీయులు, వారిపై విరుచుకుపడ్డ బిఎల్ఏ సిబ్బంది రక్షణకు 3 ప్రైవేట్ సెక్యూరిటీ మిలిటరీ ఏజెన్సీలతో చైనా ఒప్పందం. భవిష్యత్తులో సైన్యాన్ని దించే ఛాన్స్. పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా భారతీయుల మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకు చైనా స్వయంగా రంగంలోకి దిగింది. ఈ మేరకు 3 ప్రైవేట్ మిలిటరీ సెక్యూరిటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. డేవ్ సెక్యూరిటీ, ఫ్రాంటియర్ సర్వీస్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ, హుయాక్సిన్ జోంగోషన్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. 419 మంది మృతి, అత్యధికంగా పౌరులే. మృతుల్లో హమాస్ ప్రధాని, మంత్రులు, పోలీసులు, చీఫ్ తదితరులు. 660 మందికి గాయాలు, అనేక భవనాలు ధ్వంసం. కాల్పుల విరమణకు అంగీకరించనందుకే నెతన్యాహు వెల్లడి. దాడుల గురించి తమకు ముందే సమాచారం ఉందన్న అమెరికా. బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్. సేటు నో బెట్టింగ్ యాప్స్ హ్యాష్ట్యాగ్తో సజ్జనార్ బెట్టింగ్ నివారణ ఉద్యమం. సోషల్ మీడియాలో భారీ స్పందన. ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త, కాసుల కక్కుర్తిపడి మోసపూరిత యాప్లను ప్రచారం చేస్తే కటకటాలే. ఒకే రోజు 11 మందిపై కేసులు, నోటీసులు. మంచు లక్ష్మి పైన కేసుకు రంగం సిద్ధం. కేసుల భయంతో దిగొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు.
ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు, బాధితులంతా ఫిర్యాదు చేయాలన్న సజ్జనార్. ఇగో మన మంచు లక్ష్మి ఉన్నది కదా, మంచు లక్ష్మి కూడా ఏదో ఏదో యాప్ను ఆమె ప్రమోట్ చేసింది. చాలామంది ఈ చిన్న చిన్న హీరోయిన్లు వీళ్ళు కూడా చాలామంది చేసారు. ఇప్పుడు ఇక వాళ్ళకంతా ఉన్నది. ఇక బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్ టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించిన ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. మోసపూరిత యాప్ల తరఫున ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను, యువతల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. కాసుల కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ ఇచ్చిన పిలుపునకు ఫలితం వస్తుంది. సే టు నో బెట్టింగ్ యాప్స్ హ్యాష్ట్యాగ్స్తో బెట్టింగ్ నివారణ ఉద్యమాన్ని కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్. మొన్న చదువుకున్నాం కదా, దగ్గర 1000 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇక రోడ్డు మీదకి వచ్చిన బతుకులు ఎన్నో, ఎంతమంది చిత్రహింసలకు గురవుతున్నారు, ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలే రోడ్డు మీదకి వచ్చినాయి. ఇప్పుడు సిగరెట్ తాగితేనో మంద అయితేనో ఒక్కడే నష్టపోతాడు, కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబం అంతా నష్టపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల చేత కూడా అప్పు చేయించి ఈ గేమ్లు ఆడతారు, ఈ బెట్టింగ్ యాప్లలో పెడతారు. కాబట్టి కుటుంబమే రోడ్డు మీద వాడేంత పరిస్థితి. సో నిన్న పంజగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద ఒకటేసారి కేసులు పెట్టారు. విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళందరి మీద. వీళ్ళకేమో మంచిగా వాడు కొంత ప్యాకేజ్ ఇస్తాడు, ఈ యాప్లను ప్రమోట్ చేయండి, మిమ్మల్ని అభిమానించే మీ వీడియోలు చూసే వాళ్ళు అంతా చూస్తారు. ఇప్పుడు వాడెక్కడనో ఎవడో యాప్ తయారు చేస్తే ఇంతమంది జనాలకు ఎట్లా తెలవాలి? కాబట్టి వీళ్ళని ఉపయోగిస్తాడు, ఈ చిన్న సెలబ్రిటీలను. వీళ్ళని ఉపయోగించి వాళ్ళు చెప్తారు, ప్లేస్టోర్లో ఉంది, దాని పేరు ఇది, ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి, ఇట్లా పెట్టుబడి పెట్టండి, ఇట్లా ఆడండి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. వీళ్ళన్న మాటలు నమ్మి, అగో మేము ఇట్లా సంపాదించినాం, అగో మా అమ్మకు గొలుసు కొన్నాం, ఇగో మా భార్యకు బట్టలు కొన్నాం, మేము ఇల్లు కట్టించినాం, 1000 రూపాయలు పెడితే లచ్చ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పేసరికి వీళ్ళ మాటలు నమ్మి కింద జనాలంతా ఇక వాళ్ళని చూసే వాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళంతా పెట్టుబడులు పెట్టి ఆటలాడితే వాడు మొత్తం నున్న గుణిగిస్తాడు. వీళ్ళకేమో ఎంతో కొంత ప్యాకేజ్ ఇస్తాడు ఒక యాప్కు ప్రమోట్ చేసినందుకు. ఇగో ఇట్లా నడుస్తున్నాయి. వీళ్ళు నష్టపోయి మొత్తం బతుకే రోడ్డు మీదకి వస్తుంది. ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉన్న పైసలన్నీ ఎత్తుకపోతారు కదా. మనిషి ఆర్థికంగా నష్టపోయిన తర్వాత ఇంకా జీతం ఏముంటుంది? సో పైసలు ఎవ్వరు ఊరికే ఇయ్యరు, ఊరికే రావు. ఆడు నిజంగా మందికి పైసలు వంచేది ఉంటే గీ దుకునం ఎందుకు పెట్టుకోడు కదా. ఆడు సంపాదించుకోవడానికి యాప్లు తయారు చేసిండు, పంచిపెడతానికి కాదు. జనాలు కూడా తెలుసుకోవాలి, ఎవడెందుకు ఇస్తాడు రూపాయి మనకు పుణ్యానికి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఈడీ సజ్జనార్. హైదరాబాద్ పోలీసుల నుంచి వివరాల సేకరణ, హవాలా చెల్లింపులు జరిగినట్లు అనుమానాలు. స్వాగతం సునీత. ఎట్టకేలకు ఐఏఎస్ నుంచి భూమి మీదకి సునీత విలియమ్స్. ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకి సునీత విలియమ్స్ మంగళవారం ఉదయం 10:30కు స్పేస్ ఎక్స్ డ్రాగన్లో తిరుగు ప్రయాణం. నేడు తెల్లవారుజామున 3:20 ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగనున్న వ్యోమనౌక. స్టేషన్పై వైద్య పరీక్షలకు వ్యోమగామాలు. 9 నెలలుగా ఐఎస్ఎస్లో ఉండడంతో వారు మామూలుగా నడవలేరన్న వైద్యులు. 6 వారాల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్. సునీత విల్లిమోర్లకు నడకలో శిక్షణ, కండరాల బలోపేతానికి చర్యలు. 8 రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్లి వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్విల్ మోర్ ఎట్టకేలకు మంగళవారం ఉదయం భారత కాలగమనం ప్రకారం భూమినికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి కోసం ప్రత్యేకంగా పంపిన స్పేస్ ఎక్స్ క్రూ 9 డ్రాగన్ క్యాప్సిల్స్లో మంగళవారం ఉదయం 10:35 ఐఎస్ఎస్ నుంచి విడిపోయి భూమి దిశగా పయనమైనట్టు నాసా చెప్పుకొస్తుంది అన్నట్టు. మొత్తం మీద అయితే
286 రోజులు అక్కడనే ఉన్న సునీత విలియం ఇంకొక వీళ్ళు మొత్తం మీద అయితే మళ్ళీ నాసా ఇంకోటి పంపి దాని అది తీసుకొని వస్తుంది. స్వాగతం సునీత విలియమ్స్ గారికి. సో అంతరిక్షంలో ఉన్న వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ తీసుకురావాల్సిందే కానీ ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇంకా 7 పరిస్థితి అట్లనే ఉన్నది. ఒక్కళ్ళు దొరికిరు అటో ఇటు, ఇంకా 7 అందులోనే ఉన్నారు, ఇంకా 7 సిక్కిపోయి అట్లనే ఉన్నారు. కానీ వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది? మళ్ళీ ఇప్పుడు టాపిక్ అంతా డైవర్ట్ అయింది. ఇంతకుముందు కంటే 3 మంత్రులు పోయి మొత్తం కుర్చీలు వేసుకొని ఆనే ఉండి పని చేయించారు. కానీ ఇప్పుడు కనీసం వాళ్ళ ముచ్చట్లు కూడా మాట్లాడేటోళ్ళు లేరాడ. ఆ పనులు ఎంతవరకు వస్తున్నాయో తెలియదు. ఇంకా 7 పరిస్థితి అట్నే ఉన్నది. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుపోయిన వాళ్ళ పరిస్థితి. ఇగో మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి వెలుగు దిన పత్రికను చూసుకుందాం. నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి 3.10 లక్షల కోట్ల వరకు 2025-26 పద్దు. సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు. విద్య, వైద్యం, వ్యవసాయం సంక్షేమానికి ప్రయారిటీ. రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, ఇతర 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 14 నెలల పాటు ఆదాయ వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రభుత్వం ఆ మేరకు పద్దును పెట్టేందుకు సిద్ధమైంది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉదయం 11:02 అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమర్పించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆమోదం తెలపనుంది. 3.10 లక్షల కోట్ల వరకు పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇంకాస్త ఎక్కువే అనుకున్నప్పటికీ ఆదాయ వ్యయాల ప్రకారం మార్పులు చేసినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్లో బతకాలంటే నెలకు 31,000 కావాలి. సింగిల్ రూమ్స్ కావాలన్నా 8,000 పెట్టాల్సిందే. ఇంటి కిరాయిలు, సామాన్లు, రవాణా ఖర్చులకే జీవితం కథం. నెలకు స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. 15,000 జీతానికి పనిచేస్తున్న లక్షల మంది. ఇన్ఫోమెన్స్ సంస్థ సర్వే రిపోర్ట్లో వెల్లడి. లివింగ్ కాస్ట్లో 6వ స్థానంలో హైదరాబాద్, మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్. హైదరాబాద్ మహానగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతున్నది. సింగిల్ రూమ్ కావాలన్నా 8,000 రూపాయలు పెట్టాల్సిందే నెలకు. గ్రాసరీ, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. మొత్తంగా ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషికి ప్రతి నెల 31,000 కావాలి. 31,253 రూపాయలు అవసరమవుతున్నాయి. ఇన్ఫోమెన్స్ ఆన్లైన్ మీడియా స్టాప్టర్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. నెలకు 31,253 రూపాయలు కావాలంట ఒక మనిషి బతకాలంటే హైదరాబాద్లో. ఇక ఈ ఉచిత బస్ ఎవరికి, ఇక ఈ రూపాయికి కిలో బియ్యం ఎవరికి, ఇంత పెట్టుబడి పెడుతున్నాం మేము, ఇన్ని పుణ్యానికే ఇస్తున్నాం, మొత్తం మేమే, సర్కార్ అంతా మేమే చేస్తున్నాం అని చెప్తారు కదా. ఇదంతా ఎవరికి మరి? ఒక సంస్థ సర్వే చేసి చెప్తున్నది, ఒక మనిషి బతకాలంటే నెలకు 30,000 అంటే రోజుకు 1,000 రూపాయలు. రోజుకు 1,000 రూపాయలు లేని మనిషి బతకలేడు. 3 పూటలు తిండి తిని కంటి నిండా సుఖంగా నిద్రపోవాలంటే రోజుకు 1,000 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. రోజుకు 1,000 రూపాయలు ఖర్చు చేయాలంటే ఈయనకి ఎంత జీతం రావాలి? ఎంతమంది అడ్డ మీద కూలీలుగా బతుకుతున్నారు? వాళ్ళంతా కనీసం 3 పూటలు తిండి తినే పరిస్థితి ఉందా ఈ లెక్క ప్రకారం? ఇక స్కూల్ ఫీజులు, మళ్ళీ ఈ రోగాలకు, ఇవన్నిటికీ ఇంకా మళ్ళీ అదనం, మళ్ళీ అప్పు చేసుకోవాల్సిందే. ఎంత ఈ మేక్ ఇన్ ఇండియా, ఈ మేడ్ ఇన్ ఇండియా, 75 ఏళ్ళ భారత స్వాతంత్రం, ఈ వచ్చింది మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఎవరికి ఇదంతా? ఎవరికి వచ్చింది? ఎవరు బాగుపడ్డారు? ఎవరు బతుకుతున్నారు? ఈ ప్రభుత్వాలు ఎవరిని బతికిస్తున్నాయి? గిట్లున్నది ప్రజల బతుకు.
ఇంకా రాను రాను కనీసం 2 పూటలు మనం అనుకుంటున్నాం కానీ 2 పూటలు తిన్నుడు కూడా కష్టం. అప్పు చేసుకొని తిని బతకాల్సిందే. నువ్వు 8 గంటలు కష్టపడ్డా, 10 గంటలు కష్టపడ్డా, 12 గంటలు కష్టపడ్డా నీ జేబులో రూపాయి ఉండదు. ఎట్లా ఎత్తుకపోవాలో మార్కెట్ వాళ్ళకి తెలుసు. నీకు ఏం ఆశలు చూపించాలి, నిన్ను ఎట్లా నమ్మించాలి, నిన్ను ఎట్లా బూడి కొట్టించాలి, నీ దగ్గర ఉన్న పైసలు పండుగ రూపంలో కావచ్చు, తర్వాత ఇంకా ఉన్న వస్తువుల రూపంలో కావచ్చు, నీకు మొత్తం అద్దాల మేడలు చూపించే విషయంలో కావచ్చు, నీ మెదడు మొత్తం చదివేస్తాడు కార్పొరేట్. నీ దగ్గర ఉన్న పైసలు మొత్తం ఎత్తుకపోతాడు, నిన్ను బతకనియాడు. ఇకనైనా కేంద్రం కులగణన చేయాలి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సర్వే చేపట్టినాం సీఎం రేవంత్. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. దుర్బుద్ధితోనే కొంతమంది సర్వేలో పాల్గొనలే. కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారిని సపోర్ట్ కోరుతున్నారు. నాకు తెలిసి ఈ మాటలన్నీ మళ్ళా తీర్మానం మళ్ళా అంటున్నా అనుకుంటా. ఈ ముసుగులో రాజకీయం చేసే వారి టాప్లో పడొద్దు. రాహుల్ గాంధీకి అభినందన సభ పెట్టండి. ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా అపాయింట్మెంట్ తీసుకుంటాం. బీసీల అండతో తాము అధికారంలోకి వచ్చామని వెల్లడి. సీఎం రేవంత్కు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మానం. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేసి బీసీల లెక్క 56% తేల్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇకనైనా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులాల లెక్క తేల్చడం కోసమే లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా వేశామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన 40 మంది బీసీ సంఘాల నేతలు పోయి సన్మానించారు. బ్యాక్ టు ఎర్త్. నేడు తెల్లవారుజామున భూమినికి చేరుకోబోతున్నారు. ఇరవై 21 నుంచి 10th ఎగ్జామ్స్. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా నిర్వహిస్తారు. 10th పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మిత్రులారా, అందరికీ ఆల్ ది బెస్ట్. కాల్పుల విరమణకు పుతిన్ ఓకే. ఉక్రెయిన్తో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. మంగళవారం ఉదయం పుతిన్తో ట్రంప్ సుదీర్ఘంగా 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపారు. 2 గంటల పాటు ఫోన్లో సుదీర్ఘమైన చర్చలు జరిపారు అన్నట్టు. ఇజ్రాయెల్ దాడులు. గాజాలో 404 మంది మృతి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడుల్లో 404 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్. చరిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్రంలోని దాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఉభయ సభలు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సమానత్వం కోసమే వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినాం. మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆ తీర్పు వచ్చిన 6 నెలల్లోనే బిల్లును ఆమోదించడం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని వెల్లడి. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రసంగం. దేశవ్యాప్తంగా కులగణన. తెలంగాణ మార్గం చూపింది. ఎక్స్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక పోస్ట్. బీసీ రిజర్వేషన్ల బిల్లు సామాజిక న్యాయం వైపు విప్లవాత్మకమైన అడుగు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని కాంగ్రెస్ సర్కారు వెంటనే నెరవేర్చిందని వెల్లడి. పంటలను కాపాడేందుకు దేవాదుల స్పీడప్. ఉమ్మడి వరంగల్లో 50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. పంటలను కాపాడేందుకు దేవాదుల ప్రాజెక్టుల పనులను స్పీడప్ చేశామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్లోని 50 నుంచి 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టు 3వ ఫేజ్లో ఒక మోటార్ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. దేవన్నపేట వద్ద దేవాదుల పంపింగ్
స్టేషన్ను మంత్రులు మంగళవారం సందర్శించారు. మోటార్ల వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రారంభించే ఒక్క పంపు ద్వారా స్టేషన్ గన్పూర్, జనగామ, పాలకుర్తితో పాటు పరకాల, భూపాలపల్లి, వర్ధనపేటలో పంటలకు నీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కన్నా డైరెక్ట్ ప్రాజెక్టులను సందర్శించి రైతులకు నీరు అందిస్తామని వచ్చామని చెప్పారు. దేవదుల ప్రాజెక్టు 3 ఫేజ్లను 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కోసం జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిశామన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంట్రీ, పంజాగుట్ట పోలీసుల నుంచి వివరాల సేకరణ, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు, నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎంక్వైరీ. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇది చూడు, మనం చిన్నగా అనుకున్నాం కానీ దాని వెనుక పెద్ద కథే నడుస్తున్నది. పిటిషనర్కు కోటి ఫైన్. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి దిశ పత్రిక చూసుకుందాం. ఈరోజు మొత్తం మీద అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టబోనుంది అసెంబ్లీలో. మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.